హలో అండి, అందరికీ సండే హ్యాపీ సండే. సో నిన్న మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు కదా, అమ్మవారి గుడికి వెళ్ళాము. సో మనం కూడా సత్యనపల్లికి వెళ్తే ఆంటీ అయితే మనకి మంచి బిర్యానీ చికెన్ అయితే చేస్తుంది. ఆంటీ పెట్టిన కట్ట అయితే నాకైతే అదిరిపోయిద్దండి. సో మన ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే విధంగా మనం చూసుకోవాలి కదా. సో మనం ఏంటంటే కొత్తగా ఆలోచించి మన మూలపాలలో బటర్ఫ్లై పార్క్ ఉంది కదా, అది కాక మనకి కార్తీక మాసం కూడా అయిపోతుంది. వనభోజనాలు అంటే మనకి ఎవరు చుట్టాలు ఎవరు లేరు, మనకు వచ్చిన వాళ్ళనే చుట్టాలు అనుకోవాలి. కాబట్టి వాడిని వాళ్ళ అమ్మగారిని మన ఆటోలు ఎక్కించుకొని మూలపాడుదికి బటర్ఫ్లై పార్కు, మా పిల్లలు కూడా ఎలాగో సెలవు. సో నిన్నైతే మేడం గారు మిస్ అయ్యారు, అందుకనే మనమైతే బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళడం జరిగింది. అయితే బటర్ఫ్లై పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాము. పైన రూప్ వేస్తే పాపము పిల్లోడైతే ఇరుక్కున్నాడు, ఇబ్బంది ఏం లేదు, ట్రైల్ వేస్తున్నారు. సో అక్కడైతే వాతావరణం ఉందండి, బాబా నేను నమ్మరు. కానీ చెట్ల కింద కూర్చొని నలుగురితో సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒక్కరోజు మన ఫోన్లన్నీ వదిలేసి సరదాగా గేమ్స్. మేము వచ్చింది నలుగురమండి, అదే ఒక 10-15 మంది వచ్చుంటే అబ్బాబ్బా ఆ ఎంజాయ్మెంటే వేరండి. సో మేమైతే చక్కగా బిర్యానీ చేసుకున్నాం, చికెన్ చేసుకున్నాం, పెరుగు చట్నీ చేసుకున్నాం. అక్కడ మనస్ఫూర్తిగా కడుపు నిండా తినేసి మా పిల్లలైతే గేమ్స్ ఆడుకోవడానికైతే వెళ్ళారు. వాళ్ళతో పాటు అక్కడ ఏంటంటే చాలామంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. సో వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా పిల్లలు చూస్తే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మేమిద్దరం అయితే అడవిలోకి వెళ్ళి వాటర్ ఫాల్స్ ఎంత దూరం ఉన్నాయని చూద్దామని వెళ్ళాము. ఇక్కడ ఈ లొకేషన్ చూస్తుంటే బాబా మంచి సినిమా తీయొచ్చు అండి, మంచి సాంగ్ కూడా తీయచ్చు. ఎటు చూసినా లైనింగే. ఈ గ్రీనరీ అయితే నాకు అదిరిపోయిందంటే. పైన కొండపైకి వెళ్ళాము, రోపింగ్ వేస్తున్నారు. అయితే ఆ రోపింగ్ కూడా మనం ఒక్క ఇవ్వండి మాకు కూడా ఒక అంటే ట్రైల్ వేస్తున్నారు, ఇవ్వనన్నారు. మనం కూడా ఒక ట్రైల్ అయితే వేయడం జరిగింది. అంటే ఈ ట్రైల్ వేసిన తర్వాత ఈ గవర్నమెంట్కి చూపించిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తే దీనికి ఓకే చేస్తానన్నారు. సో వెళ్తూ మధ్యలో ఒక పాము పొర కనబడిందండి, చాలా పెద్ద పాము, నాగపాము. సో అలాగైతే మేము హ్యాపీగా ఎండ్ చేసాము.